అశ్విన్? కోడిగుడ్డు హాల్ టికెట్ ఇంట్లో మర్చిపోయిందంట. అయ్యో, అయితే నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా. అరే, నిన్ను వదిలి నేనెలా వెళ్తాను? నాకేమైంది ఇప్పుడు? ప్రసన్న పరీక్ష ముఖ్యం కదా. డాక్టర్ ఏం చెప్తారో విని వెళ్తాను. చెప్తే అర్థం చేసుకోవేంటి? అవతల తను పరీక్ష రాయాలి, అది ముఖ్యం కదా. వెళ్ళు వెళ్ళు అశ్విన్. సరే, జాగ్రత్త. హలో, వస్తున్నా. నాకు కూర్చో ఆనంది. ఆనంది, నీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వస్తున్నాయా? 2 నెలల నుంచి రావటం లేదు డాక్టర్. అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి కదా. అంటే ఒక్కోసారి ఇలా జరుగుతుందని కషాయం తాగాలని మా అమ్మ చెప్పింది. తాగాను, అయినా రావడం లేదు. కేర్లెస్నెస్, ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్యం. అవును, నిన్న నీతో పాటు ఒక అతను వచ్చాడు కదా, అతను నీకేమవుతాడు? నా కాబోయే భర్త. మంచివాడేనా? చాలా మంచివాడే డాక్టర్. అవును, రిపోర్ట్స్ లో ఏముందో చెప్పకుండా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు డాక్టర్? తను రాకుండా నిన్ను మాత్రమే పంపించాడు కదా, అందుకే అడిగాను. అయ్యో, నాతో పాటు తను కూడా వచ్చాడు. తన చెల్లెలు హాల్ టికెట్ మర్చిపోతేను ఇవ్వడానికి కాలేజ్కి వెళ్ళాడు. తను ఎలాంటి వాడు అని ఎందుకు అడిగారు? నేనెంతగా అడుగుతున్నానంటే ఏదో అర్థం ఉందని. అర్థం చేసుకోలేని అమాయక స్థితిలో ఉన్నావు నువ్వు. నీది పల్లెటూరు అని చెప్పావు కదా, అందుకే ఇలా ఉన్నావు. డాక్టర్, నేను పల్లెటూరు దాన్నే కావచ్చు, కానీ నాకు ధైర్యం ఎక్కువ. చెప్పండి డాక్టర్, ఏం పర్లేదు. అడుగుతోందిగా డాక్టర్, చెప్పేయండి. చెప్పండి డాక్టర్. నువ్వు తల్లిగా పోతు. మగ మగరి సగరి సని రి సని దని ద పదని